హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో చాలా ఈజీగా టేస్టీగా టమాటా ఆనియన్ చట్నీ ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు 6-7 వరకు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి 2-3 ఎండుమిర్చి కూడా శుభ్రంగా కడిగి ఇందులో వేసుకున్న తర్వాత టమాటాలు పెద్ద సైజు అయితే 3, చిన్నవైతే 4 శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్నది వేసుకుని 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు కూడా వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు మినపప్పు 1 టీ స్పూను, జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసుకుని ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గాలన్నమాట. దానికోసం ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. అప్పుడే మనకు టమాటాలు పచ్చిమిర్చిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి కమ్మటి టేస్ట్తో అలాగే కొద్దిగా ఈ కారం కూడా తగ్గి చాలా బాగుంటుందన్నమాట. దీన్ని మనము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే 5-10 నిమిషాల లోపల టమాటాలు ఉల్లిపాయలతో తయారైపోతుంది కాబట్టి దీన్ని మనం టైం ఎక్కువగా లేనప్పుడు చేసుకోవచ్చు. అలాగే దోశ ఇడ్లీలతో మాత్రమే కాకుండా సాయంత్రం పూట చేసుకునే పునుగులు బజ్జీల్లో కూడా చాలా బాగుంటుంది. మనము టమాటా సాస్ అని పిల్లలు తీసుకుంటుంటారు కదా, దాని బదులుగా ఈ పచ్చడిని తయారు చేసిస్తే చాలా తొందరగా అయిపోతుంది. అలాగే టేస్టీగాను ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకపోవటం వల్ల పిల్లలు తిన్నా కూడా హెల్దీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.